ఇక వాళ్ళు ఈ మాట అనడానికి అర్హత లేదండి. ఓకే. అక్కడ వేరే పార్టీ వాళ్ళు ఎవరైనా సరే సోషల్ యాక్టివిస్టులు కానీ లేదు అక్కడ ఎనలిస్ట్ కృష్ణరాజు గారు కానీ మాట్లాడడానికి అర్హత ఉంటుంది, కానీ వైసీపీ వాళ్ళు ఆ విషయం మీద మాట్లాడే నైతిక హక్కు లేదండి. సో వాళ్ళు అడిగినా మీరు ఆ విషయం మీద మీరు సమాధానం చెప్పరు వైసీపీలు అడిగితే. అనవసరం. మేము వర్క్ ఇప్పుడు యాక్షన్స్ షుడ్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్. మా యాక్షన్సే సమాధానం చెప్తాయి, అంతేగాని మాటలకి లొల్లికి మేము ప్రాధాన్యత ఇవ్వం. యాక్షన్స్ చెప్తుంది, ప్రజలు హర్షిస్తున్నారు, మధ్యలో వీళ్ళకి ఏంటంటే మంట నాకు అర్థం కావట్లేదు, కడుపు మంట. అరే మారుస్తున్నాం కదా సోషల్ మీడియాని, కదా ఒక డిసిప్లిన్ లో పెట్టాలని ఒక ఆలోచనలోకి వచ్చాం. యువత తప్పుదారి పడుతుంది. ఇందాక దీపక్ రెడ్డి గారు కరెక్ట్ గా చెప్పారు, ఏదైనా రాష్ట్రం గురించి కానీ మంచి విషయాలు కానీ మనం సోషల్ మీడియాలో మాట్లాడితే పెద్ద చూడటం లేదు. ఎవరైనా బండ బూతులు తిట్టామనుకోండి విపరీతంగా వెళ్తున్నాయి అని అంటే దిస్ ఈజ్ సోషల్ ట్రెండ్, వెరీ బ్యాడ్ ట్రెండ్ లో వెళ్తుంది. వాటన్నిటిని కంట్రోల్ చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది, పాలకుల మీద ఉంటుంది. ఆ దిశగా కూటమి ప్రభుత్వం పయనిస్తుంది. రైట్, మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మొదటి కృష్ణరాజు గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. కృష్ణరాజు గారు నమస్తే సార్. నమస్తే బ్రహ్మనాయుడు గారు. సో ఇప్పటి వరకు మన చర్చలో ముగ్గురు మన చర్చలో 3 పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు కాబట్టి నాయకులుగా ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్గా ఎమ్మెల్సీలుగా ఉన్నారు కాబట్టి సో వారి పార్టీ విధానాలు వారు చెప్తారు. ఇప్పుడు మీరు ఒక ఎనలిస్ట్గా సీనియర్ జర్నలిస్ట్గా ఇప్పుడు మీ న్యూట్రల్ అభిప్రాయాన్ని మీరు వ్యక్తపరచాలి. అసలు ఈ యొక్క బూతు పురాణాలకి ఈ యొక్క ట్రెండ్ని క్రియేట్ చేసినటువంటి పార్టీలేవి, ఎంకరేజ్ చేసిన పార్టీలేవి, ఎవరి లోపం వల్ల ఇది మితిమీరిపోయి ఏకంగా రాజకీయ పార్టీల అధినేతల భార్యలనే తిట్టే స్థాయికి వెళ్ళిపోయి వారికే రక్షణ లేకపోతే ఒక జగన్మోహన్ రెడ్డి గారి భార్యకు, చంద్రబాబు నాయుడు గారి భార్యకి, పవన్ కళ్యాణ్ గారి భార్యలకి వారికే గౌరవం రక్షణ లేకపోతే ఇక సామాన్య ఆడవారికి రక్షణ ఏముంటుంది అనేది కూడా ఆలోచించాల్సిన అంశం. సో అసలు ఎవరి వల్ల ఈ పరిస్థితి వచ్చిందంటారు కృష్ణరాజు గారు? రమణాయుడు గారు, ముందుగా అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ కాదు తెలుగు రాష్ట్రాల్లోనండి ఈ సామాజిక మాధ్యమాలు లేదా సోషల్ మీడియా అనేవి ఒక వికృత రూపాన్ని సంతరించుకున్నాయండి. వ్యక్తిత్వ హనన యంత్రాలుగా మారాయి. నిజానికి సోషల్ మీడియా అనేది ఈ వాయిస్ టు ది వాయిస్లెస్ పీపుల్ అనే భావనతో భావించాం పాలనలంతా కూడా. అంటే వాయిస్లెస్ పీపుల్ ఏంటంటే వేదికలు ఉండేవి కాదు, ఇది ఒక వేదికగా ఉండేది సోషల్ మీడియా చెప్పి అనుకుంటే, అటువంటి ఈ వేదికలు అంటే మీకు చీమలు పెట్టిన పొట్టల్లో విషనాగులు చేరినట్టుగా ఈ వాయిస్లెస్ పీపుల్ కోసం ఉన్నట్టుగా భావిస్తున్న ఈ సోషల్ మీడియా గ్రూపుల్లోకి ఈ విషనాగులు స్పాన్సర్డ్ బై పొలిటికల్ పార్టీస్, రాజకీయ పార్టీల సౌజన్యంతో తయారైన విషనాగులు ఆ పొట్టల్లో ప్రవేశించి మొత్తం సమాజాన్ని ఈ రోజున భ్రష్టు పట్టిస్తున్నాయండి. దానికన్నా దారుణం ఏంటంటే ఇవన్నీ కూడా ఒక అతి పెద్ద వ్యక్తిత్వ హనన యంత్రాలుగా మారాయండి. ఈ రోజున ఎవరైనా కానీ వారు ఎంత పవిత్రమైన వ్యక్తి కావచ్చు, ఎంత నిజాయితీ పరుడు కావచ్చు, పొరపాటున ఏదైనా ఒక పోస్ట్ పెడితే దేంట్లో అయినా కానివ్వండి, అసలు ఆ పోస్ట్ ని చదవరు, చూడరు, కానీ ఆ వ్యక్తి మొహం చూసి వెంటనే ఒక నెగిటివ్ కామెంట్ పెట్టడం, ఆ కామెంట్ కూడా దుర్భాషలాడుతూ, ఇది ఎంత దారుణంగా ఉందంటే నిజంగా ఏదైనా మంచి పోస్ట్ పెడదాం అనుకున్న వాళ్ళు కూడా వెనక ముందు ఆలోచించవలసిన పరిస్థితి ఏర్పడింది. సరే, ఈ రోజున ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఐటీడీపీకి సంబంధించిన ఒక వ్యక్తి భారత గారి మీద పెడితే యాక్షన్ తీసుకున్నారు. ఇదేనా మార్పుకి నాంది అవుతుందా అంటే సోషల్ మీడియా పోస్టులు చూడండి, మార్పుకి ఒక అడుగు వేసింది ప్రభుత్వం అనుకోవాలా అంటారా? అదే నాందని చెప్పి అనుకున్నాం, కానీ నేను చెప్పేది సార్, నిన్న ఈ రోజు మీరు సోషల్ మీడియా పోస్టులు చూడండి, ఎక్కడ ఏమి ఎవరు వెనక్కి తగ్గలేదు. అదే దూషణలు, అదే కల్పనలు, అదే నీచమైన వ్యాఖ్యలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. అంటే అర్థం ఏంటంటే ఇది కేవలం కంటి తుడుపు చర్యలు మాత్రమే అన్న భావన వారందరిలో బహుశా ఉన్నట్టుంది. నిజంగా అది స్ట్రాంగ్ సిగ్నల్ వెళ్ళి ఉంటే అటువంటి వ్యక్తులు భయపడేవారు, కానీ అటువంటి భయం అనేది ఎక్కడా ఎవరికి కనిపించడం లేదు. కాబట్టి అసలు రూట్ ఆఫ్ ది కాజ్, ఈ కాజ్ కి సంబంధించి మూలం ఏమిటో దానిని కనిపెట్టి దానిని కొకటివేళతో సహా పెకిలిస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం మీరు అన్నారు కదా కృష్ణరాజు గారు, రూట్ ఏంటో
రూట్ గురించి అడిగారు కదా, ముందు రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఒకరినొకరు తిట్టుకోకుండా ఉంటే ఆ పార్టీ కార్యకర్తలు కూడా వారి దారిలోనే పయనిస్తారు. అక్కడి నుంచి రావాలి మార్పు అనేది. ఏమంటారు? ఇక్కడ బ్రహ్మనాయుడు గారు, ఇక్కడ రాజకీయ పార్టీ నాయకులు దూషించుకోవడం తక్కువే బహిరంగంగా, కానీ సోషల్ మీడియాలో ఆ పార్టీలకు అనుబంధంగా ఉండే వాళ్ళు చేస్తున్న దూషణలు, కించపరిచే వ్యాఖ్యలు చేయడం, వ్యక్తిత్వ హననాలు ఈ మాత్రం విచ్చలవిడిగా విశృంఖలంగా జరుగుతూనే ఉన్నాయి. వీటిని ఆపడం అనేది ఈ రాజకీయ పార్టీలు కూర్చొని, నిజంగా వీరికి చిత్తశుద్ధి ఉంటే కూర్చొని దానికి పరిష్కార మార్గాలు అన్వేషించాలి. ఎందుకంటే ఈ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పటికీ 3 తెలుగుదేశం, వైసీపీ, జనసేన ఈ 3 పార్టీలు కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను కొన్ని వందల ఈ సోషల్ మీడియా గ్రూపులను, వ్యక్తులను ప్రోత్సహిస్తున్నాయి. నిజానికి ఎక్కడ ఇప్పుడు వారికి తెలియదండి, భారతి గారినో లేకపోతే భువనేశ్వర్ గారినో ఎవరు తిడుతున్నారో తెలియదా? తెలిసినా కానీ వాళ్ళు ఎందుకు ఉపేక్షిస్తున్నారు? అక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ సార్, మనం ఎందుకు మారం అంటే, జస్ట్ ఇప్పుడు దీపక్ రెడ్డి గారు మాట అన్నారు. అదేమిటంటే ఈరోజు ఉదయం చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటే ఆడబిడ్డలపై ఎవరైనా అసభ్య పోస్టులు పెడితే అదే ఆఖరి రోజు అని చెప్పి ఆయన చెప్పారంట. వెంటనే దీపక్ రెడ్డి గారు ఇప్పుడు మనతో ఏమన్నారండి, సన్నీ లియోన్ పవిత్రత గురించి మాట్లాడుతున్నారు ఆయన. అది కించపరచడం కదండి ఒక మహిళల్ని. ఈజ్ ఇట్ రెలవెంట్ టు బ్రింగ్ దిస్ లేడీ అంటే మనం ఏంటంటే మనం పైకి ఒక రకం మాడతాం, లోపలన్నీ కూడా మనం మారట్లేదు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. సరే, దీనికి ఆద్యం మీకు ఎక్కడ స్టార్ట్ అయింది? మీకు అది ఇవ్వాలి కాదండి. సోషల్ మీడియా ప్రారంభం కానప్పటి నుంచి కూడా ఈ విధానం ఉంది. పూర్వం మా చిన్నప్పుడు అండి కాగడ అని చెప్పి ఒక సినిమా, ఒక శర్మ గారు అని చెప్పి ఉండేవారు. ఆయన ఒక సినిమా పత్రిక తీసుకొచ్చేవాడు. ఆయన సినిమాలో నటించే నటీనటుల గురించి ఏదైనా ఒక వ్యాఖ్యలు చేస్తే అబ్దా ఆశ్చర్యపోయేవాడు, ఏంటి ఎంత అసభ్యంగా రాస్తాడు, ఇట్లా రాస్తాడని చెప్పి. ఆ తర్వాత అవన్నీ కూడా ఇప్పుడు దేనిలో ఇదైపోయినాయండి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, విన్నా వినకపోయినా, ఒక విషయం చెప్తాను, చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో కీలక పాత్ర వహించడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వ్యక్తిత్వ హననాలు ప్రారంభమయ్యాయి. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ లక్ష్మీపార్వతి గారి గురించి చాలా చిన్నగా కామెంట్లు చేయించేవారు. ఎన్టీ రామారావు గురించి కామెంట్లు చేయించేవారు. అంటే ఇక్కడ ఒకటి కృష్ణరాజు గారు, అంటే చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి బూతులు ఎప్పుడన్నా విన్నారా? బ్రహ్మనాయుడు గారు చేయించేవారు ఆయన అనలేదండి. ఆయన టెక్నికల్ గా చంద్రబాబు నాయుడు ఎప్పుడు తప్పు చేయరు, టెక్నికల్ గా చేయరండి. నాన్ టెక్నికల్ చేస్తారు నాకు తెలియదు కదా. అంటే వెనక నుంచి మాట్లాడిస్తారంటారా? రాజకీయాల్లో వాడుకోవడం అనేది చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ప్రారంభమైంది. ఇందాక చెప్పారు ఎవరో ఒక నాయకుడు అండి, ఒక దివంగత నాయకులు గాలి ముద్దుకృష్ణ గారు. ఆయనతో నాకున్న, అంటే నేను జర్నలిస్ట్ గా నేను చిత్తూరు జిల్లాలో 4 సంవత్సరాలు పనిచేశాను. ఆయన మాకు ఒక సోర్స్ గా ఉండే కొన్ని విషయాల్లో ఆయన ఒక విషయం చెప్పారండి. ఆయన ఎందుకంటే ఆయన చాలా పాపులర్ లీడర్. ఆయన రాజకీయంగా ఏంటంటే ఆయన కొన్ని కారణాల వల్ల ఆయన మంచి పదవులు పొందలేకపోయారు. అది తర్వాత విషయం. అయితే ఆయన ఏం చెప్పారంటే, ఒక సందర్భంలో ఆయన కూడా అదుపు తప్పి మాట్లాడుతుంటే మేము అడిగాం, ఏంటి సార్ మీరు కూడా ఇట్లా మాట్లాడుతున్నారు, మీరు విద్యార్థికులు కదా అంటే, ఏం చెప్పంటావు, అదే నాకు ఏం చెప్పంటావు కృష్ణరాజు అని చెప్పి, నేను అట్లా మాట్లాడకపోతే నాయుడు ఒప్పుకోడు అంటే చంద్రబాబు నాయుడు ఒప్పుకోడు అని చెప్పి ఆయన చెప్పాడు ఆయన. అంటే ఇక్కడ ఏమొచ్చిందంటే, ఇటువంటి విషయాల్లో ఎవరు కూడా పతితులు కాదు. గొంగలిలో తింటూ వెంటుకలు ఏరుకునే రకాలుగా మారుతున్నారు. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ చివరి ఇంకో మాట చెప్తున్నా సార్, ఇక్కడ మీకు సోషల్ మీడియాకి సంబంధించి దీనిని కొంతవరకైనా తగ్గించాలి అంటే మనం రూల్ ఆఫ్ లా పాటించాలి. అది ఏ పార్టీ వారైనా, అధికార పార్టీయా, లేదా విపక్షమా, లేదా మిత్రపక్షమా, ఎవరైనా కావచ్చు, వారి తరపున ఎవరైనా ఇటువంటి అసభ్యకరమైన పోస్టులు అలాగే అసత్యాలు ప్రచారం చేస్తే వెంటనే ఆ పోస్టులను తొలగించడానికి వీరు ఏదైనా ఒక కార్యక్రమం టేకప్ చేయాలి. అంటే సోషల్ మీడియా వచ్చినప్పటికి మీ వాట్సాప్ అయితే వాట్సాప్ యాజమాన్యం చెప్పాలి, అదే మీకు ఎక్స్ అయితే ఎక్స్ యాజమాన్యం కంప్లైంట్ చేయాలి. అలా చేయకపోతే మాత్రం ఇవేమీ తగ్గట్లేదు. గత 2 రోజులుగా కూడా ఈ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఆంధ్రప్రదేశ్ పెరిగిపోతాం. జరుగుతూనే ఉన్నాయి. మళ్ళీ మాట్లాడదాం 1 by 1.